శ్రీవారి పవిత్రతను దెబ్బతీసిన జగన్ కొండకు రావద్దంటూ హిందూ సంఘాలు నిరసనతోటి తిరుమల అట్టుడుకుతోంది. క్రిస్టియన్ జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు మారుమోగుతున్నాయి. డిక్లరేషన్ ఇవ్వాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. తిరుమలకు రావాలంటే అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేస్తారన్న ఆరోపణల నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునేందుకు మాజీ సీఎం జగన్ ఇవాళ తిరుమల రానున్న వేళ తిరుపతిలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తిరుమలకు అనుమతించే వరకు వెనుతిరగకుండా ఆందోళన చేపట్టడం ద్వారా వివాదం పెద్దది చేసి అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిసింది. వైసీపీ నేతల వ్యూహానికి ప్రతివ్యూహంగా పోలీసులు విమానాశ్రయం వద్దే జగన్ను అడ్డుకునే అవకాశం ఉందని సమాచారం. విమానాశ్రయంలోనే ఆయనకు నోటీసులు ఇచ్చి శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం వెనుదిరిగిపోవాల్సిందిగా కోరినట్లు తెలుస్తుంది. అలా కాకుండా వెలుపలికి రావాలని ప్రయత్నిస్తే అడ్డుకునే అవకాశం కూడా ఉంది. దీనికోసం విమానాశ్రయం వద్ద ఇప్పటికే పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఈ వివరాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ అందిస్తారు. వర్మ, ఈరోజు వైఎస్ జగన్ తిరుపతి తిరుమల పర్యటన నేపథ్యంలో ప్రస్తుతం అధికార ప్రతిపక్షాల మధ్య ప్రస్తుతం ఉత్కంఠ భరిత వాతావరణం అయితే నెలకొందని చెప్పొచ్చు. ఇప్పటికే కూటమి పార్టీలైన టీడీపీ, జనసేన అలాగే బీజేపీ కూడా జగన్ రాకను వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. గతంలోనూ డిక్లరేషన్ పైన జగన్ సంతకం చేయలేదు కాబట్టి ఈసారి ఖచ్చితంగా డిక్లరేషన్ పైన సంతకం చేస్తేనే కొండకు వెళ్లేలాగా చేయాలని చెప్పి ఇప్పటికే టీటీడీ ఈవో శ్యామలారావు కూడా బీజేపీ నేతలు నిన్ననే కలవడం కూడా జరిగింది. దానిపైన ఈ రోజు ఉదయం కూడా రౌండ్ టేబుల్ సమావేశం అయితే కొనసాగుతోంది. ఎట్టి పరిస్థితుల్లో జగన్ పర్యటన అడ్డుకుంటామని చెప్పి కూడా కూటమి నేతలు చెప్తున్న పరిస్థితి. అలాగే పలు హిందూ సంస్థలకు సంబంధించిన నాయకులు కూడా జగన్ పర్యటన అడ్డుకునేందుకు సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఈ పరిణామాలను దృష్టిలో పెట్టుకొని పోలీసులు ఈ రోజు నుంచి వచ్చే నెల 25 వరకు కూడా పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉంటుందని కూడా పోలీసులు అధికారులు ప్రకటన అయితే విడుదల చేశారు. ఎవరు కూడా నిరసనలు, ఇతర కార్యక్రమాలు చేపట్టకూడదని, ఒకవేళ ఏదైనా చేయాలంటే ఖచ్చితంగా పోలీసుల అనుమతి తీసుకోలేకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని చెప్పి కూడా హెచ్చరించారు. మరోవైపు దీనిపైన వైసీపీ కూడా తీవ్ర స్థాయిలో కౌంటర్ ఇస్తుంది. కాసేపటి క్రితమే మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేశారు. అందులో ఆయన కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం నేను కూడా భూమన నివాసం దగ్గరే ఉన్నాను. కాసేపటి క్రితం వరకు ఆయన ఇక్కడే ఉన్నారు. ఇక్కడే తీవ్రమైన వ్యాఖ్యలు అయితే ఆయన కూడా చేయడం జరిగింది. జగన్ పర్యటనను కూడా అడ్డుకుంటే దాని తర్వాత తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి ఆయన తీవ్ర స్థాయిలో హెచ్చరించారు. గతంలో 2014లో జగన్ తిరుమలకు వచ్చినప్పుడు అప్పుడు ఎంజీ గోపాలన్ ఈవో చేసిన వ్యాఖ్యలను కూడా ఆయన ఉదాహరించారు. గతంలో ఈ ఎంజీ గోపాలన్ అధికారికంగానే మీడియా ముందే ఒక ప్రకటన విడుదల చేశారని, అప్పట్లో తాము అధికారంలో కూడా లేమని కూడా ఆయన చెప్పారు. కట్టు బొట్టు సాంప్రదాయ వస్త్రధారణతో వచ్చిన జగన్ ను డిక్లరేషన్ అడగాల్సిన అవసరం లేదని అప్పట్లో ఎంజీ గోపాలన్ ఈవో చేసిన వ్యాఖ్యలను ఆయన ఒకసారి ఈ సందర్భంగా ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారి తిరుమలకు వెళ్లనున్నారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్. లడ్డూ వివాదం నేపథ్యంలో జగన్ తిరుమల పర్యటన చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం పర్యటన సందర్భంగా ప్రభుత్వం తిరుపతిలో ఆంక్షలు విధించింది. తిరుపతి జిల్లాలోని పోలీస్ యాక్ట్ 30ను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 25 వరకు యాక్ట్ అమలు కానుంది. నిరసనలు, సభలు, ర్యాలీలకు ముందు అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలని ఎస్పీ పేర్కొన్నారు. నేడు రాత్రి తిరుమలకు చేరుకుని శనివారం శ్రీవారిని దర్శించుకున్నారని శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పాప ప్రక్షాళనకు జగన్ పిలుపునిచ్చారు. అయితే తన పర్యటన సందర్భంగా ఎలాంటి హడావిడి చేయవద్దని పార్టీ కార్యకర్తలకు సూచించారు.
మొదట అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లాలని భావించిన కాలి మడమ నొప్పి తిరగబెట్టడంతో రోడ్డు మార్గంలోనే జగన్ వెళ్లనున్నారు. జగన్ పర్యటన సందర్భంగా డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది. 1987 దేవాదాయ చట్టం ప్రకారం అన్య మతస్థులు ఆలయానికి వెళ్తే ఆలయ అధికారులకు డిక్లరేషన్ సమర్పించాలి. 1990 ఏప్రిల్ నుంచి టీటీడీ కూడా దీనికి అమలు చేస్తుంది. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. వర్మ, అవునే ఈ రోజు వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో తిరుపతి తిరుమలలో కూడా టెన్షన్ వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పొచ్చు. ఈ రోజు సాయంత్రం దాదాపు 6 గంటల ప్రాంతంలో రేణుగుంట ఎయిర్పోర్ట్ కు జగన్ చేరుకుంటారు. అక్కడి నుంచి కూడా ఆయన రోడ్డు మార్గంలో బయలుదేరి తిరుమలకు వెళ్తారు. అయితే జగన్ పర్యటన అడ్డుకునే దానికి ఇప్పటికే కూటమి పార్టీలు బీజేపీ గానీ, జనసేన గానీ, టీడీపీ గానీ నాయకులంతా కూడా ఉదయం నుంచే రౌండ్ టేబుల్ సమావేశం కూడా నిర్వహించారు. దానిపైన కార్యాచరణ కూడా ఒకటి రూపొందించుకున్నారు. ఎట్టి పరిస్థితుల్లో జగన్ ఈసారి డిక్లరేషన్ చేసిన తర్వాతే తిరుమలకు వెళ్లాలని చెప్పి వాళ్ళంతా కూడా గట్టిగా చెప్తున్నారు. మరోవైపు దీనిని వైసీపీ పార్టీ తరఫున మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ భూమన కరుణాకర్ తీవ్ర స్థాయిలో ఖండించారు. కాసేపటి క్రితమే ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి కొన్ని కీలకమైన పాయింట్లు ఆయన కూడా చెప్పడం జరిగింది. గతంలో సోనియా గాంధీ వచ్చిన సందర్భంలో ఆమె పక్కన తానే ఉన్నానని, ఆమె సంతకం చేయలేదని, అప్పట్లో తనతో పాటు రాజశేఖర రెడ్డి కూడా పక్కన ఉన్నారని ఆయన చాలా స్పష్టంగా చెప్తున్నారు. దీనిపైన ఏదైనా ఎవిడెన్స్ ఉంటే టీటీడీ చూపించాలి, సోనియా గాంధీ సంతకం ఉంటాయని కూడా ఆయన చెప్పారు. ఎవరైనా కట్టు బొట్టు వస్త్రధారణ సాంప్రదాయ వస్త్రధారణతో వచ్చినప్పుడు వారిని డిక్లరేషన్ అడగాలని అవసరం లేదని, అది కాకుండా రాజశేఖర రెడ్డి కుటుంబ సభ్యులు తనకు ఎప్పటి నుంచో తెలుసని, రాజశేఖర రెడ్డి గతంలో ముఖ్యమంత్రి కాకముందు కూడా ఎన్నోసార్లు తిరుమలకు వచ్చారని, ఆ తర్వాత కూడా అధికారికంగా ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించారు. అలాంటి కుటుంబాన్ని అడగడం సరైన పద్ధతి కాదని ఆయన చెప్పారు. జగన్ కూడా ముఖ్యమంత్రి హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించిన వ్యక్తి అని, గతంలో ఏదైతే 2014లో సీఎం కాకముందు అప్పట్లో జగన్ వచ్చినప్పుడు అప్పుడు తాము అధికారంలో కూడా లేము, అప్పట్లో ఈవో ఎంపీ గోపాలం చేసిన ఒక వ్యాఖ్యల్ని సందర్భంగా ఆయన ఉదాహరించారు. అప్పట్లో జగన్ వచ్చినప్పుడు అప్పుడు మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధులు ఈవోను ప్రశ్నించగా ఆయన సాంప్రదాయ వస్త్రధారణతో జగన్ వచ్చారు కాబట్టి, ఆయన బొట్టు పెట్టుకుని వచ్చారు కాబట్టి అడగాల్సిన అవసరం లేదు, తమకు ఎవరైనా అన్య మతానికి సంబంధించిన వాళ్ళు హిందూ మతం కాదనిపిస్తే అడుగుతాం తప్ప సాంప్రదాయ వస్త్రధారణతో వచ్చిన వాళ్ళని డిక్లరేషన్ అడగాల్సిన పని లేదని అప్పట్లో ఎంజీ గోపాలన్ ఒక వ్యాఖ్య అయితే మీడియా ముందే చేశారు. దాని సందర్భంగా ఆయన ఒక ఉదాహరణ అయితే ఇవ్వడం జరిగింది. అయితే ఈ రోజు మాత్రం టీటీడీ అధికారులు జగన్ కి ఒక డిక్లరేషన్ ఫామ్ ఏదైతే ఉందో ఆ ఫామ్ అతిథి గృహానికి వెళ్లి జగన్ ని కలిసి ఇస్తారన్న ఒక ప్రచారం అయితే జరుగుతోంది. టీటీడీ అధికారులు ఆ మేరకు సిద్ధంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. ఒకవేళ టీటీడీ అధికారులు అడిగితే జగన్ ఒప్పుకుంటారా లేదా నిరాకరిస్తారా అనేది కూడా ప్రస్తుతం ఉత్కంఠ రేపుతుందని చెప్పచ్చు. అయితే కరుణాకర్ రెడ్డి మాత్రం ఎట్టి పరిస్థితుల్లో డిక్లరేషన్ సంతకం చేసే ప్రసక్తే లేదని, ఒకవేళ అధికారులు ఒత్తిడి చేస్తే దానిపైన పరిణామాలు తీవ్ర స్థాయిలో ఉంటాయని చెప్పి కూడా ఆయన కాసేపటి క్రితమే హెచ్చరించడం జరిగింది. మరోవైపు ప్రస్తుత పరిణామాలు దృష్టిలో పెట్టుకొని పోలీసు యంత్రాంగం కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే జగన్ ఎక్కడైతే ఎయిర్పోర్ట్ నుంచి వస్తున్నారో ఆ దారి పొడవునా కూడా పోలీసులు మోహరించారు. ఎవరైనా ఆందోళనకారులు అడ్డుకునే ప్రయత్నాలు చేసే అవకాశం ఉన్నందున భద్రత పెంచిన పరిస్థితి అయితే ఉంది. పోలీసు యాక్ట్ కూడా ఈ రోజు నుంచి వచ్చే నెల 25 వరకు కూడా పోలీసు యాక్ట్ అమల్లో ఉంటుంది. ఎవరు కూడా నిరసనలో ర్యాలీలు చేయాలంటే పోలీసుల అనుమతులు తీసుకోవాలని చెప్తున్నారు. మరోవైపు ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్ పర్యటన అడ్డుకుంటామని కూటమి నాయకులు కానీ హిందూ సంఘాల నాయకులు చెప్తున్నారు. ఈ రకమైన పరిస్థితుల్లో తిరుపతిలో అయితే టెన్షన్ వాతావరణం అయితే నెలకొందని చెప్పచ్చు. ఈ రోజు సాయంత్రం దాదాపు 5:30 నుంచి 6 గంటల ప్రాంతంలో జగన్మోహన్ రెడ్డి తిరుపతికి రానున్న సందర్భంగా ఎలాంటి పరిస్థితులు చోటు చేసుకుంటాయన్న ఉత్కంఠత అయితే కొనసాగుతుందని చెప్పచ్చు. మరోవైపు తమకు నిన్నటి నుంచే పోలీసులు నోటీసులు పంపిస్తున్నారని చెప్పి కరుణాకర్ రెడ్డి కూడా ఆరోపించడం జరిగింది. మొత్తం మీద వైఎస్ జగన్ పర్యటన నేపథ్యంలో తిరుపతిలో చాలా ప్రస్తుతానికైతే టెన్షన్ వాతావరణం, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి అయితే నెలకొందని చెప్పొచ్చు. ఒకవేళ జగన్ కి సంబంధించి డిక్లరేషన్ వరకే అధికారులు జస్ట్ అడిగి వదిలేస్తారా, లేకపోతే ఖచ్చితంగా చేస్తేనే దర్శనానికి అనుమతిస్తామని చెప్తారా, మరి ప్రభుత్వం నుంచి వారికి ఎలాంటి ఆదేశాలు వచ్చాయనేది కూడా ఒక రకంగా ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. మరోవైపు ఎయిర్పోర్ట్ దగ్గర చూసే వాతావరణం కానీ, పోలీసులు భద్రత కానీ, ఈ ఏదైతే పోలీస్ యాక్ట్ 30 అమల్లో ఉన్న నేపథ్యంలో అక్కడ ఏం జరగబోతుంది, ఒకవేళ జగన్ కు పోలీసులు ఏమైనా సూచనలు ఏమైనా ఇస్తారా, ఒకవేళ ఆయనకి ఏమైనా నోటీసులు ఇస్తారా ఎయిర్పోర్ట్ లో, ఇవన్నీ కూడా రకరకాల అయితే ప్రచారం అయితే కొనసాగుతుంది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు సాయంత్రం వరకు ఇదే ఒక ఉత్కంఠత అయితే కొనసాగే అవకాశం అయితే ఉందని చెప్పచ్చు. మరోవైపు జగన్ కూడా
తాను వచ్చిన సందర్భంగా నాయకులు ఎవరు హడావిడి చేయాల్సిన పని లేదు, తను సాధారణంగానే స్వామివారిని దర్శించుకుంటాను అని చెప్పినట్టుగా కూడా తెలుస్తోంది. రేపు ఉదయం ఇప్పటికే దర్శనాన్ని కూడా అప్లై చేశారు. రేపు 10 గంటల ప్రాంతంలో విఐపి బ్రేక్ దర్శన సమయంలో జగన్ శ్రీవారిని దర్శించుకుంటారు. దర్శనం అనంతరం ఆయన తిరుపతిలో ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం అయితే ప్రస్తుతానికైతే కనపడటం లేదు. ఆ విషయమై కరుణాకర్ రెడ్డిని అడిగినప్పుడు కూడా ఆయన దీనిపైన ఏం స్పష్టత అయితే ఆయన ఇవ్వలేదు. ఏం కార్యక్రమాలు ఏమన్నట్టుగా కూడా ఆయన కూడా చెప్పడం జరిగింది. దీంతో శ్రీవారి దర్శనం అనంతరం నేరుగా జగన్ బెంగళూరు వెళ్ళిపోయే అవకాశాలు అయితే ఉన్నట్లుగా కూడా చెప్పుకోవచ్చు. మొత్తం మీద జగన్ పర్యటన సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మాత్రం పోలీసులు గట్టి భద్రతా ఏర్పాట్లు అయితే చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరి ఈ జగన్ పర్యటన ఏమైనా కూటమి నేతలు ముందుగానే చెప్పినట్లు అడ్డుకుంటారా, మరి పోలీసులు ఎలా వ్యవహరిస్తారు, దీనికి వైసీపీ నుంచి ప్రతిఘటన ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా తేలాలంటే సాయంత్రం వరకు వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉందని చెప్పచ్చు. మొత్తం మీద ఉత్కంఠభరిత వాతావరణం అయితే తిరుపతిలో కొనసాగుతున్న పరిస్థితి అయితే ఉంది. సౌజన్య, థ్యాంక్ యూ వర్మ. డిక్లరేషన్ ఇవ్వాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే తిరుమలకు రావాలంటే అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. శ్రీవారిని లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేస్తారన్న ఆరోపణల నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునేందుకు మాజీ సీఎం జగన్ ఇవాళ తిరుమల రానున్న వేళ తిరుపతిలో పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తిరుమలకు అనుమతించే వరకు వెనుదిరగకుండా ఆందోళన చేపట్టడం ద్వారా వివాదం పెద్దది చేసి అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయనున్నట్లు తెలుస్తుంది. వైసీపీ నేతల వ్యూహానికి ప్రతివ్యూహంగా పోలీసులు విమానాశ్రయం వద్దే జగన్ను అడ్డుకునే అవకాశం ఉందని సమాచారం. విమానాశ్రయంలోనే ఆయనకు నోటీసులు ఇచ్చి శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం వెనుదిరిగిపోవాల్సిందిగా కోరనున్నట్లు తెలుస్తుంది. అలా కాకుండా వెలుపలికి రావాలని ప్రయత్నిస్తే అడ్డుకునే అవకాశం ఉంది. దీనికోసం విమానాశ్రయం వద్ద ఇప్పటికే పటిష్ట బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎన్నికల్లో ఓటమి అనంతరం తొలిసారి తిరుమలకు వెళ్లనున్నారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్. లడ్డూ వివాదం నేపథ్యంలో జగన్ తిరుమల పర్యటన చర్చనీయాంశంగా మారింది. మాజీ సీఎం పర్యటన సందర్భంగా ప్రభుత్వం తిరుపతిలో ఆంక్షలు విధించింది. తిరుపతి జిల్లాలో పోలీస్ యాక్ట్ 30ను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబర్ 25 వరకు ఈ యాక్ట్ అమలు కానుంది. నిరసనలు, సభలు, ర్యాలీలకు ముందు అనుమతి తప్పనిసరి అని ఎస్పీ పేర్కొన్నారు. నేడు రాత్రి తిరుమలకు చేరుకుని శనివారం శ్రీవారిని దర్శించుకోనున్నారు ఆయన. శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పాప ప్రక్షాళనకు జగన్ పిలుపునిచ్చారు. అయితే తన పర్యటన సందర్భంగా ఎలాంటి హడావిడి చేయవద్దని పార్టీ కార్యకర్తలకు సూచించారు. మొదట అలిపిరి నుంచి కాలినడకన తిరుమలకు వెళ్లాలని భావించాన కాలి మడమ నొప్పి తిరగపట్టడంతో రోడ్డు మార్గంలో జగన్ వెళ్లనున్నారు. జగన్ పర్యటన సందర్భంగా డిక్లరేషన్ అంశం తెరపైకి వచ్చింది.
1987 దేవాదాయ చట్టం ప్రకారం అన్య మతస్థులు ఆలయానికి వెళ్తే ఆలయ అధికారులకు డిక్లరేషన్ సమర్పించాలి. 1990 ఏప్రిల్ నుంచి టీటీడీ కూడా దీనిని అమలు చేస్తుంది. తమకు వెంకటేశ్వర స్వామిపై నమ్మకం ఉందని డిక్లరేషన్ సమర్పించాలి. సోనియా గాంధీ, అబ్దుల్ కలాం లాంటి ప్రముఖులు తిరుమలకు వెళ్లినప్పుడు డిక్లరేషన్ ఇచ్చేవారు. కానీ ఇప్పటిదాకా వైఎస్ జగన్ ఎప్పుడూ డిక్లరేషన్ పైన సంతకం చేయలేదు. దీంతో ఈసారి ఆయన చేత సంతకం చేయించేందుకు టీటీడీ అధికారులు నిర్ణయించినట్లుగా తెలుస్తుంది. ఈ మేరకు జగన్ రాగానే ఆయన ఉన్న అతిథి గృహానికి డిక్లరేషన్ పై సంతకం తీసుకుంటారని తెలుస్తుంది. జగన్ డిక్లరేషన్ చేయవలసిందేనని, లేకుంటే జగన్ పర్యటన అడ్డుకుంటామని హిందూ సంఘాలు గట్టిగానే హెచ్చరిస్తున్నారు. మరి జగన్ తిరుమల టూర్ హాట్ గా ఉంటుందా, కూల్గా సాగిపోతుందా? ఏమో అది ఏడుకొండల వాడైన ఆ వెంకటేశ్వరుడికే తేల్చాలి. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి వర్మ లైవ్ ద్వారా అందిస్తారు. వర్మ. సౌజన్య, ఈ రోజు సాయంత్రం వైఎస్ జగన్ తిరుమల పర్యటన సందర్భంగా ఉత్కంఠ భరిత వాతావరణం అయితే కొనసాగుతుందని చెప్పుకోవచ్చు. జగన్ పర్యటనను అడ్డుకుంటాము, ఆయన డిక్లరేషన్ పైన సంతకం పెట్టి తీరాల్సిందే అంటూ కూడా కూటమి నాయకులు ఇప్పటికే బహిరంగ ప్రకటనలు చేసిన నేపథ్యంలో పోలీసులు 30 యాక్ట్ అమలు చేస్తున్నారు. ఈ రోజు నుంచి వచ్చే నెల 25 వరకు కూడా ఈ యాక్ట్ అమల్లో ఉంటుంది. ఎవరైనా నిరసనలు కానీ బహిరంగ ర్యాలీలు కానీ చేపడితే కఠినమైన చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా పోలీసులు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే వైసీపీ నాయకులు కూడా పోలీసులు నోటీసులు ఇవ్వడం కూడా జరిగింది. మరోవైపు దీనిపైన కాసేపటి క్రితమే కూడా కరుణాకర్ రెడ్డి తీవ్రమైన వ్యాఖ్యలు కూడా చేశారు. మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ గా ఆయన గతంలో పనిచేసిన సంగతి తెలిసిందే. గతంలో సోనియా గాంధీ డిక్లరేషన్ మీద సంతకం చేయలేదన్న విషయాన్ని ఆయన ఈ రోజు మీడియా సందర్భంగా ప్రకటించడం కూడా జరిగింది. దానికి తాను సాక్ష్యంగా ఉన్నానని, అప్పట్లో తాను రాజశేఖర్ రెడ్డి అలా సోనియా గాంధీ దర్శనానికి వెళ్ళిన సందర్భంలో ఆమె ఎలాంటి సంతకం చేయలేదు, నిజంగా ఆమె సంతకం చేసి ఉన్నట్లయితే టీటీడీ దాన్ని బయట పెట్టాలంటూ కూడా ఆయన ఒక సవాల్ అయితే విసిరిన పరిస్థితి అయితే ఉంది. గతంలో ఎంపీ గోపాలన్ 2014లో టీటీడీ ఈవోగా ఉన్నప్పుడు చేసిన ఒక ప్రకటనను కూడా ఆయన ఈ సందర్భంగా ఉదాహరించారు. గతంలో ఎంజీ గోపాలన్ సాంప్రదాయ వస్త్ర ధారణతో తిరుమలకి జగన్ వచ్చారు కాబట్టి, బొట్టు పెట్టుకొని కూడా వచ్చారు కాబట్టి ఆయన్ని డిక్లరేషన్ అడగాల్సిన అవసరం లేదంటూ కూడా అప్పటి ఈవో ఎంజీ గోపాలన్ చేసిన వ్యాఖ్యల్ని సందర్భంగా కూడా ఆయన ప్రస్తావించారు. ఒక్కొక్క అధికారి మారినప్పుడల్లా రూల్స్ మారిపోతా ఉంటాయా అంటూ కూడా ప్రశ్నించారు. మరోవైపు ఈ రోజు వైఎస్ జగన్ ను టీటీడీ ఈవో ఇతర అధికారులు కానీ లేకపోతే క్రింది స్థాయి అధికారులు కానీ ఒకవేళ జగన్ అతిథి గృహానికి డిక్లరేషన్ ఫారం ను పంపించే అవకాశం అయితే ఉందని చెప్పచ్చు. ఆ అధికారుల ద్వారా జగన్ దగ్గరికి పంపించి దానిపైన సంతకం చేయాల్సిందిగా ఆయన్ని అడిగే అవకాశం ఉన్నట్టుగా కూడా ఈ రోజు ప్రస్తుతం అయితే ప్రచారం అయితే జరుగుతుంది. ఒకవేళ అలాంటి చర్యలకు పాల్పడితే డిక్లరేషన్ మీద సంతకం చేస్తేనే దర్శనానికి అనుమతిస్తామని చెప్పి అధికారులు గాన చేస్తే ఖచ్చితంగా దీన్ని పైన తీవ్రమైన పరిణామాలు ఉంటాయని చెప్పి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఆయన కూడా హెచ్చరించడం కూడా జరిగింది. అలాగే ప్రస్తుతం లడ్డూ పైన ఏదైతే కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని, ఆ దుష్ప్రచారం ప్రజలకు అర్థమైనందుకే టాపిక్ డైవర్ట్ చేయడానికి జగన్ అడ్డుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పి కూడా ఆయన కూడా ఆరోపించడం జరిగింది. మరోవైపు దీనిపైన కూటమి పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ మరో రకంగా స్పందిస్తున్నారు. కాసేపటి క్రితమే దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి కూడా ఖచ్చితంగా డిక్లరేషన్ మీద జగన్ సంతకం చేయాలని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించారు. ఏదైతే నియమాలు ఉంటాయో దేవాదాయ శాఖ కానీ టీటీడీ నియమాలు ఖచ్చితంగా తప్పనిసరిగా అందరూ పాటించాలి. జగన్ అన్య మతానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి ఖచ్చితంగా డిక్లరేషన్ మీద సంతకం పెట్టిన తర్వాత తిరుమల దర్శనం చేసుకోవాలని ఆయన చెప్పారు. అలాగే పురంధరేశ్వరి కూడా నిన్న కూడా ఆమె కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. అసలు జగన్ కిందనే ఏదైతే తిరుమల అలిపిరి దగ్గరే ఆయన డిక్లరేషన్ మీద సంతకం పెడితేనే కొండ ఎక్కాలి, లేకపోతే తాము అడ్డుకుంటామని చెప్పి కూడా రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలైన పురంధేశ్వరి ప్రకటించడం కూడా జరిగింది. దీనిపైన టీడీపీ కూడా జనసేన కూడా ఇదే స్థాయిలో స్పందిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే ఒక పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు మాత్రం కొంచెం ఒక రకంగా ఆయన శ్రీవారి దర్శనానికి జగన్ వెళ్తున్నారు కాబట్టి పర్వాలేదు అన్నట్టుగా ఆయన చేసిన ఒక వ్యాఖ్యలు మాత్రం మనం ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉందని చెప్పొచ్చు. అలాగే మిగతా జనసేన నాయకులు కానీ టీడీపీ కానీ అలాగే బీజేపీ నాయకులు కానీ ఈ రోజు ఒక తిరుపతిలో కూడా ఒక రౌండ్ టేబుల్ సమావేశం ఆయన నిర్వహించారు. జగన్ వస్తే ఆయన డిక్లరేషన్ కి నిరాకరిస్తే ఎలాంటి కార్యాచరణ చేపట్టాలి,
అన్న దానిపైన వాళ్ళంతా కూడా సమావేశమై దాన్ని చర్చించడం జరిగింది. ప్రస్తుతం ఆ సమావేశం కూడా కొనసాగుతున్న సందర్భం ఉంది. మరోవైపు హిందూ సంఘాల నాయకులు కూడా జగన్ పర్యటన వాళ్ళు కూడా వ్యతిరేకిస్తున్నారు. నిన్న వాళ్ళు తిరుపతిలో అనేక రకాల నిరసనలు చేయడం కూడా జరిగింది. జగన్ వస్తే అడ్డుకుంటాం, డిక్లరేషన్ సంతకం పెట్టాలి అని చెప్పి కూడా వాళ్ళంతా ఒకటే మాట చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు వైసీపీ మాత్రం ఇదంతా ప్రభుత్వ కుట్ర అని చెప్తున్నారు. లడ్డూలో తామ ప్రభుత్వం ఉన్నప్పుడు అంతా సక్రమంగానే జరిగిందని, ప్రస్తుతం ఏదైతే ఇష్యూ కొనసాగిందో ఆ సదరు కంపెనీ కూడా ప్రస్తుతం ఈ 100 రోజుల పాలనలోనే ఆ యొక్క ట్యాంకర్లు కూడా కొత్త కంపెనీకి సంబంధించిన ట్యాంకర్లు తొలిసారిగా తిరుమలకి రావడం జరిగింది. దానిని ఒకవేళ అది ఏమన్నా కల్తీ జరిగినా జరగకపోయినా దానికి బాధ్యత పూర్తిగా ప్రస్తుత ప్రభుత్వం కానీ టీటీడీ అధికారులు కానీ వ్యవహరించాలి. ఎందుకంటే పరీక్షలు సక్రమంగా నిర్వహించకుండా వాటిని నెయ్యిలోకి వాడి వాటి దోషానికి కారణమైంది ప్రస్తుత టీటీడీ అధికారులే అంటూ కూడా వైసీపీ నుంచి కూడా గట్టిగా విమర్శ అయితే వస్తున్న పరిస్థితి అయితే ఉంది. మరోవైపు జగన్ నిన్ననే ఒక పిలుపిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పాప పరిహార దీక్షలు, అలాగే ఆలయాల్లో ప్రత్యేక ప్రార్థనలు రేపు శనివారం సందర్భంగా పాటించాలంటూ కూడా శ్రేణులకు పిలుపునిచ్చిన నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ శ్రేణులు రేపు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించే అవకాశం ఉందని చెప్పొచ్చు. ఇందులో భాగంగానే వైఎస్ జగన్ తిరుమల శ్రీవారి ఆలయాన్ని దర్శించుకొని అక్కడ పూజలు చేసే అవకాశం ఉంటుంది. అయితే ఆయన శ్రీవారి దర్శనం అనంతరం తిరుపతిలో ఎలాంటి కార్యక్రమం ఉన్నట్టుగా ప్రస్తుతానికైతే మనకు సమాచారం రావడం లేదు. ఆయన శ్రీవారి దర్శనం చేసుకున్న తర్వాత నేరుగా బెంగళూరుకు వెళ్తారన్న ప్రస్తుతానికైతే టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి అయితే ప్రకటించడం కూడా జరిగింది. మొత్తం మీద జగన్ పర్యటన సందర్భంగా పోలీసులు అయితే భద్రత పెంచారు. జగన్ వచ్చే ఎయిర్పోర్ట్ గానీ అలాగే మిగతా ప్రాంతాల్లో జగన్ బస్సు చేసే ప్రాంతాల్లో గానీ అదనపు బలగాలను కూడా మోహరించిన పరిస్థితి అయితే ఉంది. అలాగే రాయలసీమలో ఇతర ప్రాంతాల్లో ఉన్న పోలీసులు కూడా ఇక్కడికి తెప్పించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా కూడా చర్యలు అయితే చేపడుతున్న పరిస్థితి అయితే ప్రస్తుతానికి ఉంది. రైట్, థాంక్యూ వర్మ. శ్రీవారి పవిత్రతను దెబ్బతీసిన జగన్ కొండకు రావద్దంటూ హిందూ సంఘాలు నిరసనతోటి తిరుమల అట్టుడుకుపోతుంది. క్రిస్టియన్ జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు మారుమోగుతున్నాయి. డిక్లరేషన్ ఇవ్వాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే తిరుమలకు రావాలంటే అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శ్రీవారి పవిత్రతను దెబ్బతీసిన జగన్ కొండకు రావద్దంటూ హిందూ సంఘాలు నిరసనతోటి తిరుమల అట్టుడుకుతోంది. క్రిస్టియన్ జగన్ గో బ్యాక్ అంటూ నినాదాలు మారుమోగుతున్నాయి. డిక్లరేషన్ ఇవ్వాలంటూ బీజేపీ నేతలు డిమాండ్ చేస్తున్నాయి. తిరుమలకు రావాలంటే అడ్డుకుంటామని హెచ్చరికలు జారీ చేస్తున్నారు. శ్రీవారి లడ్డూ తయారీకి కల్తీ నెయ్యి సరఫరా చేశారన్న ఆరోపణల నేపథ్యంలో శ్రీవారిని దర్శించుకునేందుకు మాజీ సీఎం జగన్ ఇవాళ తిరుమల రానున్న వేళ తిరుపతిలోని పరిణామాలు వేగంగా మారుతున్నాయి. తిరుమలకు అనుమతి ఇచ్చే వరకు వెనుదిరగకుండా ఆందోళన చేపట్టడం ద్వారా వివాదం పెద్దది చేసి అందరి దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేయనున్నట్లు తెలిసిందే. వైసీపీ నేతల వ్యూహానికి ప్రతివ్యూహంగా పోలీసులు విమానాశ్రయం వద్దే జగన్ను అడ్డుకునే అవకాశం ఉందని సమాచారం. విమానాశ్రయంలోనే ఆయనకు నోటీసులు ఇచ్చి శాంతి భద్రతల పరిరక్షణ నిమిత్తం వెనుదిరిగిపోవాల్సిందిగా కోరనున్నట్లు తెలుస్తుంది. అలా కాకుండా వెలుపలికి రావాలని ప్రయత్నిస్తే అడ్డుకునే అవకాశం ఉంది. దీనికోసం విమానాశ్రయం వద్ద ఇప్పటికే పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.
రైట్, దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి ఆధ్యాత్మికవేత్త కోటేశ్వర శర్మ మనతో పాటు ఉన్నారు. నమస్తే గురువు గారు. నమస్కారం అమ్మా. సార్, జగన్ తిరుమలకు రానున్న వేళ డిక్లరేషన్ పైన సంతకం పెట్టాల్సిందని అంటారా? మరి దీని మీద మీరేమంటారు? మా మొట్టమొదటిగా ఐ న్యూస్ ఛానల్ కు కంగ్రాచులేషన్స్. మొట్టమొదటిసారిగా ఏ టీవీ ఛానల్ స్పందించకుండా గత విషయం రిపోర్టు వచ్చేప్పటి నుంచి మన హిందువులందరినీ కూడా నిద్ర మేలుకొల్పుతున్నందుకు మీకు, మన ఐ న్యూస్ ఛానల్ కి, యాజమాన్యానికి, వీక్షకులకు అందరికీ కూడా హిందూ భగవద్బంధువుల నుంచి ఒక ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఆయన 5 ఏళ్ల పదవిలో ఏం చేసిపోయాడు, ఏం చెందాడు అనేటువంటిది ఒకసారి మన చరిత్ర చూసినట్లయితే మన కోట్ల హిందువుల యొక్క మనోభావాలను దెబ్బతీయడమే కాకుండా ఒక బ్రిటిషర్స్ మన ఆరోగ్యం పైన సాంప్రదాయాల పైన ఎలా మూలాలను ఎలా కదిలించి వాళ్ళ తాతగారు బ్రిటిష్ హయాంలో వాళ్ళందరికీ జంతువుల యొక్క మాంసాలను, గొడ్డు మాంసాలను, పాలను, పెరుగులను వ్యాపారం చేసిన చరిత్ర వాళ్ళ తాతగారిది, రాజారెడ్డి గారిది. ఆ తాతగారి యొక్క ఆస్తిని, హిందూ ధర్మాన్ని కూలదోయాలనేటువంటి ఉనికి పుచ్చుకొని పదే మన భారతదేశంలో ఉండబడిన మన తిరుమల వెంకటేశ్వర స్వామి వారి యొక్క 7 కొండలని కాకుండా 7 కోట్ల మంది జనాల యొక్క మనోభావాలను కుంగదీసే ప్రయత్నం చేయడం అనేది మహాఘోరం, మహానేరం. ఒక దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా మళ్ళీ నేను అక్కడికి వచ్చి ఆయన చేస్తా అంటున్నాడు. ఏ మొహం పెట్టుకుని తను వస్తున్నాడు అనేది తనే ఆత్మ విమర్శన చేసుకోవాలనేది ఒక చిన్న వినపం అమ్మ అక్కడ. అంటే ఇప్పుడు శర్మ గారు, ఇప్పుడు అంతకుముందు 1987లోనే డిక్లరేషన్ మీద అన్య మతస్థులు ఎవరైనా శ్రీవారి దర్శనం చేసుకోవడానికి ముందుగా వస్తే దాని మీద సైన్ చేయాలి అని ఉంది. అది 1990లోనే అది డిక్లరేషన్ ఫామ్ చేశారు. మరి అలాంటిది ఈయన 5 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు ఎవరు ఎందుకు పట్టించుకోలేదు? ఈయన ఒకసారి కూడా సంతకం చేయలేదు కదా. అమ్మా, రాజు ధర్మాత్ముడైతే వ్యవస్థ ధర్మం ఉంటుంది. రాజే అన్య మతస్థులకు కొమ్ము కాసి మన కలవు వెంకటనాయక అనే స్వామివారినైనా భ్రష్టు పట్టించాడు కనుక అలాంటి బయటికి రానివ్వలేదు. కాకపోతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆ రోజు మనకు స్వతంత్రం విడిపోయినప్పుడు ఆ పరిస్థితులకు భౌగోళికమైన వాతావరణం అనుకూలంగా ఆ రోజు రాజ్యాంగం రచించారు. కానీ ఈ రోజు మనకు మాయదా రోగం ఏమిటంటే భారతదేశం వచ్చి 76 వసంతాలు దాటినా అంబేద్కర్ చెప్పినటువంటి వాటే పాటిస్తున్నాము. 32 మార్కులతో 36 మార్కులతో పాస్ అయిన వ్యక్తి ఐఏఎస్ ఐపీఎస్ లో ఉంటున్నాడు. 90% పాస్ అయినటువంటి అగ్రవర్ణాల వాళ్ళందరూ నేల మీద ఉంటున్నారు. అయితే మన భారతదేశాన్ని కుంగదీయడానికి ఆ రోజు వాళ్ళు నాణ్యత లేనటువంటి విద్య, అనర్హుని తీసుకొచ్చి డాక్టర్ గా తయారు చేస్తే ఆపరేషన్లు సక్రమంగా చేయకపోవడం, భవనాలు సక్రమంగా కట్టకపోవడం చేత బ్రిడ్జిలు కూలిపోయిన మనుషులు ఎంతో సరిపోతుంటారు. ఇలాంటి నిరక్షరాస్యత కలిగినటువంటి ఇలాంటి అన్య మతస్థులు మన హిందువులను పరిపాలించడం వలన సమూలమైనటువంటి చట్టాలు ఆ రోజు ఉండినను కూడా చట్టాలని వాళ్ళ చుట్టాలుగా మార్చుకొని హిందువుల యొక్క మనోభావాలతో దెబ్బతింటున్నారు. కనుక ఈ రోజు పరిస్థితుల ప్రభావం చేత అనేక వాటిని సమూలంగా వాటిని ప్రస్తుత కాలమాన అనుకూలంగా కొత్త చట్టాలు తెచ్చుకొని హిందువులను రక్షించుకోవడానికి మన ఐ న్యూస్ అనేటువంటిది ముందు స్థాయిలో ఉంటూ హిందువులందరినీ, నిద్రపోతున్న వాళ్ళందరినీ మేలుకొల్పుకొని ముందుకు తీసుకెళ్లాలని చెప్పి మా చిన్న విన్నపం అమ్మ. రైట్, థ్యాంక్ యూ కోటేశ్వర శర్మ గారు.